అమ్మయ్య టైం అయిపోయింది అమ్మ వెళ్ళిపోచ్చుకి టాటా బాయ్ బాయ్ క్యాబ్ బుక్ చేసుకుందాం. షిఫ్ట్ అయిపోయింది వెళ్ళట్లేదు. షిఫ్ట్ అయిపోయింది బ్రో బట్ క్యాబ్ బుక్ అవ్వట్లేదు. నేనేనా వచ్చి అని ఒకటి కదా 150 ఎంతో చూస్తాం ఓలానా మన ఇక్కడ 100 చూపిస్తుందా? నీకు అవుతుందా? బుక్ అవ్వట్లేదు కదా? బుక్ అవ్వట్లేదు. నాకు రైడ్ బుక్ అవుతుంది. వద్దు నేను 50 రూపాయలు అంటే నేను ఎక్స్ట్రా పెట్టాలి. సరే. కూడా ట్రై చేయి. 120 ఇంకా 90 కదా చూపిస్తుంది. ఎలా అవుతుంది? అదే కదా అవే యాప్స్ లో డిఫరెంట్ ఎలా చూపిస్తుంది అసలు? హలో మేడం, చాలాసేపు అయిపోయింది ఇంటికి పోతా అని ఇంకేమీ వెళ్ళలేదు. అసలు చూడండి డిఫరెన్స్ ఇక్కడ 150 చూపిస్తుంది నాకు 100 చూపిస్తుంది. ఏమైంది? క్యాబ్ బుక్ చేసుకుంటే సేమ్ ప్లేస్ కి ఈ ఫోన్ లో ఒక చార్జ్ చూపిస్తుంది ఆ ఫోన్ లో ఒక చార్జ్ చూపిస్తుంది. మీదేం ఫోను? అది ఆండ్రాయిడ్. మీదేం ఫోను? iOS. అది కదా. ఏమైంది? ఏమైందేంటి? ఓలా ఊబర్ వాళ్ళు కస్టమర్లకి బాగా గుండేస్తున్నారు తెలిసి ఈ మధ్య. ఏం చేస్తున్నారు? ఏం చేయడం ఏంటి, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఒక రేటు, ఐఫోన్ అయితే ఒక రేటు, ఛార్జింగ్ ఉంటే ఒక రేటు, ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు ఒక రేటు. ఏం చెప్తున్నావు బ్రో? ఏం చెప్పాలి చెప్పు. మీకు తెలీదా? మీలాగే చాలా మంది కస్టమర్లు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తానే గవర్నమెంట్కి కంప్లైంట్ పెడితే ఉతికి ఆరేసింది ఈరోజు ఓలా ఊబర్ తెలుసా? అసలు ఏమైంది? చాలామందికి కస్టమర్లకి ఒక ఫోన్ నుండి బుక్ చేస్తే ఒక రేటు, ఇంకో ఫోన్ నుండి బుక్ చేస్తే ఇంకో రేటు, ఇలా బ్రాండ్కి రేట్లు మారడం ఏంటని ఓలా ఊబర్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా నోటీసులు ఇచ్చింది. అంటే మేము ఫేస్ చేసింది ఇప్పుడే ఈ ప్రాబ్లం. మీకు ఇప్పుడే తెలిసింది. చాలామంది మీలాగా ఫేస్ చేసిన వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేస్తే గవర్నమెంట్ ఇప్పుడు రియాక్ట్ అయింది. అయితే మేము ఇప్పుడు చూసుకున్నాం అనమాట. మీరే ఇలా ఆలస్యంగా లేటుగా చూసుకున్నారు. అలా చాలా త్వరగా తరలించాం. ఏంటంటే ఐఫోన్ యూజర్స్కి ఒకలాగా ఛార్జ్ చేయడం, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు ఒకలాగా ఛార్జ్ చేయడం, ఫోన్లో ఛార్జింగ్ బాగా ఉన్నప్పుడు ఒకలాగా ఛార్జ్ చేయడం, ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు ఒకలాగా ఛార్జ్ చేయడం. అంటే దానికి రీజన్ ఏంటి? బిహైండ్ ద రీజన్ అదే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అడిగింది. యాప్ మీదే కదా, డిస్టెన్స్ అదే కదా, కానీ ఎందుకు వేరు ఫోన్లకి వేరు రేట్లు చూపిస్తున్నారు మీరని అడిగితేనే ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఏదో ఒక సాకులు చెప్పకండి, మాకు కరెక్ట్గా ఎందుకు అలా అవుతుంది ప్రాపర్ రీజన్తో రావాలి. బిజినెస్లో మీరు చాలా ఏళ్ళ నుండి ఉన్నారు కదా, మీకు తెలియకుండా ఎలా జరుగుద్ది అని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉతికారేసింది వాటిని. యూజర్ మీకు కూడా ఎప్పుడన్నా ఇలా జరిగిందా? జరిగితే కామెంట్ చేయండి. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ప్రస్తుతానికి ఆటోకి వెళ్ళిపోదాం. రేపు నుంచి నీ బండి నువ్వు, నా బండి నేను వేసుకొని వచ్చేద్దాం. బెస్ట్. అంతే. మీకు అర్థమవుతుందా?